ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడంలో కేంద్రం విఫలమైందన్నారు సిపిఐ నేతలు. హామీలపై ప్రశ్నిస్తే దేశద్రోహులు అంటున్నారని మండిపడ్డారు. 19న హైదరాబాద్లో జరిగే సిపిఎం మహాసభకు అడ్డుకుంటామని బీజేపీ నేతలు ప్రకటించడాన్ని నేతలు తప్పుపట్టారు. గారికి ముఖ్యంగా బీజేపీకి కమ్యూనిస్టు పోతం పట్టుకునేట్టుంది. కమ్యూనిస్టులకు ఉపయోగం, ఆయనకు పోతం పట్టుకుంది. 2019కి ఆ పోతం వదిలిచ్చేస్తాం. కమ్యూనిస్టుల తలల్ని, ముఖ్యంగా కేరళ సీఎం తలల్ని నరికినోడికి కోట్లు పడేస్తా చెప్పేసి ప్రకటించారు. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు లేదా ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం ఏ ముసుగులో ఉన్నా అన్నీ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి భాష మాట్లాడుతూ ఉంటే వాళ్ళపైన ఏం చర్యలు తీసుకున్నారు మీరు? అంటే ప్రత్యక్షంగా బీజేపీ ఒక క్రిమినల్ గ్యాంగ్ అని తయారు చేసేటువంటి ఒక మాఫియా గ్యాంగ్గా మారింది బీజేపీ గవర్నమెంట్. కేరళ ముఖ్యమంత్రి హైదరాబాద్కి వస్తే ఆయన ఎదుర్కొంటారా? ఎదుర్కోండి. ఆ తర్వాత మీరెట్టి పెడతారు మీటింగ్, మేము కూడా చూస్తాం. మీరే ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తెస్తామని చెప్పేసినటువంటి మాట్లాడింది మీరే. మీరు ఇచ్చినటువంటి మాటనే మేము అడిగాం. మా మీటింగ్లు అద్దుకుంటే మీ సంగతి ఏంటో మాకు తెలుసు, మిమ్మల్ని ఏం చేయాలను అడిగిన వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించడం దేశద్రోహులా? బీజేపీ ఎన్డీఏ తన వైఖరిని మార్చుకోవట్లేదు. ఇప్పటికీ కోర్టులు మందలిస్తున్నా, డిమాండేషన్ నోట్ రద్దు తర్వాత వ్యవస్థ అస్తావ్యస్తమై అతలాకుతలం అయిపోయి అసలు సామాన్యుడు ఇప్పుడు బ్యాంకులన్నీ కూడా అడ్డగోలుగా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు. సిపిఎం మహాజన పాదయాత్రకు వస్తున్నటువంటి కేరళ ముఖ్యమంత్రి విజయన్ మేము అడ్డుకుంటాం, ఆపుతామని రాజాసింగ్ లాంటి ఎమ్మెల్యే ప్రకటన చేయడం అనేది అది అప్రజాస్వామ్యం, అహంభావానికి అర్థం పడుతుంది. బీజేపీ